గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ ప్రత్యూష. ఈరోజు మన టాపిక్ ఐవీఎఫ్. అసలు ఈ ఐవీఎఫ్ అంటే ఏమిటి, ఐవీఎఫ్ ఎలా చేస్తారు, సంతానలేమికి ఈ ఐవీఎఫ్ ఎలా ఉపయోగపడుతుంది అనే డీటెయిల్స్ తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్స్ డాక్టర్ సంధ్య. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ చెప్పండి, అసలు ఈ సంతానలేమిని ఏ విధంగా గుర్తించాలి, అసలు కారణాలు ఏమై ఉంటాయి? సో సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య. ఇన్ఫర్టిలిటీ సమస్యని ఎప్పుడు గుర్తించాలి అంటే, ఒక కపుల్ పెళ్ళయి వాళ్ళు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఉండి 1 ఇయర్ అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాము. సో దీనికి రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల కారణాలు కావచ్చు. అవి రెండు కపుల్ని, హస్బెండ్ని, వైఫ్ని ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా హస్బెండ్లో సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. వైఫ్లో అదే ఫీమేల్ పార్ట్నర్లో ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అండ్ బేసిక్ హార్మోన్స్ అనేవి టెస్ట్ చేస్తాము. సో అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో నార్మల్గా ఏం చూస్తాము అంటే, అసలు యూట్రస్ ఎట్లా ఉంది, అండాశయాలు ఎట్లా ఉన్నాయి, ఓవరీస్ అనేవి ఎట్లా ఉన్నాయి, సైజు, షేప్, కరెక్ట్గా నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఫీమేల్లో మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. అది కాకుండా ఫీమేల్లో మళ్ళీ హార్మోన్ టెస్టులు కూడా చేస్తాము. థైరాయిడ్కి సంబంధించి ప్రొలాక్టిన్ అని కొన్ని బేసిక్ హార్మోన్స్ అనేవి టెస్ట్ చేస్తాం. ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ ఇన్ఫర్టిలిటీ సమస్యకే కారణంని ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అంటే ట్యూబ్ టెస్ట్ అనమాట. అది కూడా ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మనం ఒక కారణం ఒక డయాగ్నోసిస్కి రీచ్ అవుతాం అనమాట. ఓకే డాక్టర్, అసలు చాలా మందికి ఐవీఎఫ్ అంటే తెలియదు. అసలు ఈ ఐవీఎఫ్ అంటే ఏమిటి డాక్టర్? సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనమాట. అంటే నార్మల్గా ఇన్ వైవో మన బాడీలో జరిగే ప్రక్రియ, అది మనం బయట ల్యాబ్లో చేస్తాం. ఏంటి అంటే, ఒక కణము అంటే వీర్య కణము, ఒక అండము, ఎగ్ అనేవి రెండు కలయిక అనేది జరుగుతుంది. దాన్ని ఫర్టిలైజేషన్ అంటాము. అది నార్మల్గా మన బాడీలో జరిగితే ఇన్ వైవో మన బాడీలో జరిగేది. అది కాకుండా ఆ ప్రక్రియని మనం ల్యాబ్లో చేస్తాము, మనమే చేస్తాం అనమాట. బెస్ట్ ఎగ్ని, బెస్ట్ స్పర్మ్ని పిక్ చేసుకుని దాన్ని మనం రెండింటిని కలుపుతాం. అది ల్యాబ్లో జరుగుతుందన్నమాట. సో దాన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. ఇదివరకు టెస్ట్ ట్యూబ్ బేబీ అనేవారు, బట్ టెస్ట్ ట్యూబ్లో ఏం చేయము, స్మాల్ పెట్రీ డిష్లో చేస్తాము. సో దట్ ఈస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇది చాలా సంతానలేమి సమస్యలకు మేజర్ సొల్యూషన్ ఇది. సో అందుకని దీని సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్ స్మాల్ ట్రీట్మెంట్స్ కంటే. సో ఇట్ ఈస్ గెటింగ్ ఇట్స్ పాపులారిటీ రీసెంట్లీ అనమాట. ఓకే డాక్టర్, అంటే ఈ ఐవీఎఫ్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుందని అన్నారు. అసలు ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే ఏంటి డాక్టర్, ఎలా ఉంటుంది? సో ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, నార్మల్ ఫిజియాలజీ ప్రకారం మన బాడీలో ఎవ్రీ మంత్, ఒక ఫీమేల్ యొక్క బాడీలో ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది గ్రో అవుతుంది అనమాట. సో అలా కాకుండా ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే, ఆ మంత్ కొన్ని ఎగ్స్ రిక్రూట్ అవుతాయి, అవన్నిటినీ పెంచడానికి కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. సో అవి రోజు ఇస్తాము. అండ్ మేజర్గా ఆ మంత్ రిక్రూట్ అయిన ఎగ్స్ అన్నిటినీ పెంచుతాం. మల్టిపుల్ కంట్రోల్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం దాన్ని. సో ఇవన్నీ ఈ ఎగ్స్ అన్ని పెరిగాక వాటిని ఎగ్స్ అన్ని రిట్రైవ్ చేయడానికి ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ఇచ్చి ఎగ్స్ అన్ని రిట్రైవ్ చేసి, ఆ రిట్రైవ్ చేసిన ఎగ్స్తో హస్బెండ్ కణాలని కలుపుతాం. ఇది ల్యాబ్లో ఒక 5 days దాకా గ్రో చేసి, ల్యాబ్లో దాన్ని ప్రిజర్వ్ చేసి ఎంబ్రియోని ఫీమేల్లో నెక్స్ట్ మంత్ కానీ అది ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ఇది నార్మల్గా ఐవీఎఫ్ ప్రక్రియ. ఓకే డాక్టర్, ఈ ఐవీఎఫ్ అనేది ఎవరికి చేస్తారు, ఎప్పుడు చేస్తారు? సో ఐవీఎఫ్ ఎవరెవరికి చేస్తాము అంటే, యూజువల్గా మనం బేసిక్ ఇవాల్యుయేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళల్లో అసలు అండాశయాల నెంబరే తక్కువ ఉంది అంటే, సో ఎగ్ నెంబర్ తక్కువ ఉన్న వాళ్ళకి, ప్రీమెచ్యూర్గా ఎగ్ నెంబర్ తక్కువ అయిపోయిన వాళ్ళకి, లేకపోతే బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అంటాం, అంటే 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయిన వాళ్ళకి, అది కాకుండా ముందు మనం చాలా ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ ట్రై చేసాము, ఐయుఐస్ ట్రై చేసాము, సక్సెస్ అవ్వటం లేదు, అలాంటి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఇస్ ఐవీఎఫ్ అనమాట. సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం ఐవీఎఫ్ అనేది చేస్తాము. ఓకే డాక్టర్, అంటే ఈ ఐవీఎఫ్ అనేది ఏ ఏజ్ ఫ్యాక్టర్ వారికి చేయొచ్చు అంటారు? సో నార్మల్గా ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం, మన నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం ఐవీఎఫ్ అనే ప్రక్రియ మన విమెన్ అయితే 50 years వరకు చేయొచ్చు, మేల్ అయితే 55 వరకు, అంతకంటే పైబడిన వాళ్ళకి చేయకూడదు. అండ్ 21 బిలో, 21 సంవత్సరాలు బిలో వయసు ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది చేయకూడదు, ఎనీ ట్రీట్మెంట్ అనేది చేయకూడదు. మనలో కూడా 21 బిలో వాళ్ళకి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అనేవి మనం ఇవ్వకూడదు. ఎందుకు అంటే, లేట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ వల్ల చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేసాం ప్రీవియస్లో. అంటే చాలా ప్రాబ్లమ్స్ రావడము, పిల్లలు ఎదిగే 4-5 yearsకే పేరెంట్స్ చనిపోవడము, ఇలా చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ అయ్యాయి. అందుకని ఐవీఎఫ్ ఏజ్ అనేది లిమిట్ చేసేసింది యూఆర్టీ గైడ్లైన్స్ ప్రకారం. ఓకే డాక్టర్, ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందో తెలియజేస్తారా?
సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది మన వరల్డ్లోనే, అంటే ఇండియాలోనే కాదు, హైదరాబాద్లో కాదు, వరల్డ్లోనే 60 to 70%. మామూలుగా మేము చదువుకునే రోజుల్లో ఓన్లీ 35% ఉండేది ఐవీఎఫ్ సక్సెస్ రేట్. సో వెన్ అడ్వాన్స్మెంట్స్ అందులో ఈక్సీ రావడము, రకరకాల న్యూ టెక్నిక్స్ రావడం వల్ల ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 60 నుంచి 70%కి వెళ్ళింది. చాలామంది ఐవీఎఫ్ అంటే టెన్షన్ పడుతుంటారు. యాక్చువల్గా ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఐవీఎఫ్ అనేది చాలా ఈజీ టు అండర్గో ప్రొసీజర్. ఇందులో టెన్షన్ పడాల్సింది ఏమీ ఉండదు, పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏమీ ఉండదు. సో ఈ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, సో ఫస్ట్ బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తాము హస్బెండ్ అండ్ వైఫ్ది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో ఐడెంటిఫై అయిన తర్వాత, సో మేల్ ఫ్యాక్టర్ ఇష్యూ ఉందనుకోండి, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, లేకపోతే స్పర్మ్ కౌంట్ లేకపోవడము, ఇలాంటి వాటికి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఆఫ్ ఐవీఎఫ్ ఉంటాయి. అవన్నీ అండర్గో అవుతాం. ఫస్ట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్ కౌన్సిలింగ్ ద కపుల్. సో ఫస్ట్ అసలు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరము, ఈ ట్రీట్మెంట్ ఎట్లా అండర్గో అవుతారు, ఎన్ని రోజులు పడుతుంది, ఇదంతా ఫైనాన్షియల్గా ఎంత కాస్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా వాళ్ళని ఫస్ట్ కౌన్సిల్ చేయాలి. బికాస్ ఇట్స్ కొంచెం లెందీ ప్రొసీజర్. నార్మల్గా ఒకసారి వచ్చి వెళ్ళిపోయి అలా ఉండదు. దే నీడ్ మెనీ హాస్పిటల్ విజిట్స్ అండ్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ దెమ్ అండ్ లాట్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ద డాక్టర్. సో ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ డీటెయిల్గా కౌన్సిల్ చేస్తాము. సో వాళ్ళకి బేసిక్ హార్మోన్ టెస్ట్ అవి చేస్తాము. డే టు రోజు విమెన్ని పిలిచి బేసిక్ టెస్ట్లు చేస్తాము. సో హార్మోన్ డ్రగ్ డోసెస్ అనేవి, హార్మోన్సే డ్రగ్స్గా ఇస్తాం. మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్సే కొంచెం ఆర్టిఫిషియల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ డోసెస్లో వాళ్ళకి ఇస్తాం, కొంచెం ఎక్కువ డోసెస్లో అంతే. సో అవి ఓన్లీ సబ్క్యూనియస్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో పెయిన్ఫుల్గా ఏమీ ఉండదు, చిన్న ఇన్సులిన్ ఇంజెక్షన్లా ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. సో ఫ్రీక్వెంట్గా ఐవీఎఫ్ సైకిల్లో ఏంటి అంటే, ఫ్రీక్వెంట్గా వాళ్ళు స్కాన్స్కి వస్తూ ఉండాలి. అవి అపాయింట్మెంట్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని వస్తూ ఉంటారు. సో ఈ 10 days ప్రొసీజర్ అయ్యాక పికప్ అనేది జరుగుతుంది. ఈ పికప్ ప్రొసీజర్ అయిన తర్వాత యూజువల్లీ అన్ని డే కేరే. ఐవీఎఫ్లో ఏంటి అంటే హాస్పిటల్ అడ్మిషన్ అనేది చాలా తక్కువ. సో మార్నింగ్ వస్తే పేషెంట్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఏ ప్రొసీజర్లో అయినా కూడా. సో ఇదంతా వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పికప్ అనేది జరుగుతుంది. ఆ రోజే హస్బెండ్ కూడా సెమెన్ శాంపిల్ ఇస్తారు. సో అందులోంచి బెస్ట్ కణం పిక్ చేసి, చాలా ప్రొసీజర్స్ యూజ్ చేసి బెస్ట్ కణం పిక్ చేసి అది ఎగ్ని స్పర్మ్ని కలుపుతాము ల్యాబ్లో. కలిపిన తర్వాత 5 రోజుల వరకు వెయిట్ చేసి ఎంబ్రియో క్వాలిటీ ఎట్లా ఉన్నది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో ఎట్లా ఉంది, దీని సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఒకసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది జరిగాక, అంటే గర్భాశయంలో పిండం పెట్టాక ఒక 15 daysలో మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకే డాక్టర్. సో రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే వారికి కూడా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అవుతుందంటారా? రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది వెరీ గుడ్ చాయిస్ అనమాట. అందులో కూడా పీజీటీఏ అని ఒక పద్ధతి ఉంటుంది అనమాట, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అది ఓన్లీ ఐవీఎఫ్ చేయగలిగితేనే సాధ్యమవుతుంది. సో పిండాన్ని తీసుకెళ్ళి పిండాన్ని ముక్క పరీక్ష చేస్తాం, బయోప్సీ చేస్తాం. ఒక చిన్న సెల్ తీసి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట. అందులో ఏమైనా జెనెటిక్ క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా, అలాంటి క్రోమోజోమ్ డిఫెక్ట్ లేని పిండాన్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఓన్లీ ఐవీఎఫ్స్లోనే చేయగలుగుతాం అనమాట. సో ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మెయిన్గా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో అవి ఎవాల్యుయేట్ చేయడానికి ఐవీఎఫ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అది కాకుండా కొన్ని బ్లడ్ కోయాగులేషన్ డిఫెక్ట్స్ ఉంటాయి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అలా ఫ్రీక్వెంట్ అబార్షన్స్ ఉన్న వాళ్ళకి. సో దానిలో కూడా స్పెషల్ ఇంజెక్షన్స్ ఇచ్చి, బ్లడ్ థిన్నర్స్ ఇచ్చి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా గుడ్ సక్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఈ ఐవీఎఫ్ అనేది లాంగ్ ప్రాసెస్ ఉందంటారా? అంటే మీరు చెప్తున్నారు కదా, అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ లాంగ్, ఇట్ ఈస్ లిటిల్ టైమ్ టేకింగ్ ప్రొసీజర్. ఒక 2 to 3 months అయితే యూ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ ఐవీఎఫ్. అంటే యూజువల్గా మేము 49లో ఏంటి అంటే వీ డూ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్స్ అనమాట. అంటే ఎంబ్రియోని అదే సైకిల్లో కాకుండా నెక్స్ట్ సైకిల్ కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. సో 1 to 2 to 3 months అయితే ఈజీగా ఈ ప్రాసెస్ అనేది పడుతుంది. సో యూ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ దట్ అనమాట. ఓకే డాక్టర్. సో ఈ పీసీఓడితో బాధపడే వారికి కూడా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సెట్ అవుతుందంటారా? డెఫినెట్గా సెట్ అవుతుంది. పీసీఓఎస్లో అందరికీ అవసరం రాకపోవచ్చు, ఓన్లీ కొంతమంది, అంటే నార్మల్ బేసిక్ ఎగ్ పెరిగే ట్రీట్మెంట్స్, బేసిక్ టాబ్లెట్ ట్రీట్మెంట్స్, ఐఓఐ ట్రీట్మెంట్స్లోనే మేజర్ పీసీఓస్ విల్ బికమ్ సక్సెస్ఫుల్. కాకపోతే కొంతమంది ఒక 20 to 30% కొంచెం రెసిస్టెంట్ పీసీఓ, కొంచెం డిఫికల్ట్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది వెరీ గుడ్ రిజల్ట్స్ని ఇస్తుంది. సో పీసీఓలో ప్రాబ్లం ఏంటి అంటే ఐవీఎఫ్ చేసే వాళ్ళకి చాలా ఎగ్స్ ఉంటాయి కానీ ఏది గ్రో అవ్వదు సరిగ్గా. సో ఈ ఎగ్స్ అన్నీ గ్రో చేయడానికి సంబంధించిన ఇంజెక్షన్స్ అవి మనం ప్రాపర్గా ఇచ్చుకుని ప్రాపర్గా సైకిల్ మానిటర్ చేసుకుంటే
పీసీఓలో వెరీ గుడ్ సక్సెస్ రేట్స్ ఇస్తుంది ఐవీఎఫ్. ఓన్లీ 20% ఆఫ్ పీసీఓలో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇన్హరెంట్గానే క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ 20% పేషెంట్స్లో పువర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ 80% పీసీఓస్ ఆర్ వెరీ గుడ్ టు గో ఫర్ ఐవీఎఫ్. ఓకే డాక్టర్, సో ఆడవాళ్ళలో ఈ ట్యూబల్ బ్లాక్స్ సమస్య అంటే ఏమిటి, అంటే ఎలా గుర్తిస్తారు? సో నార్మల్గా ఫర్టిలిటీ సమస్యతో మా కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ప్రైమరీ ఎవాల్యుయేషన్, వన్ ఆఫ్ ద ప్రైమరీ ఎవాల్యుయేషన్ ఈజ్ ట్యూబల్ పేటెన్సీ టెస్టింగ్ అనమాట. సో ఈ ట్యూబల్ పేటెన్సీ టెస్టింగ్ అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసే ప్రక్రియలో చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ మెయిన్గా ఇదివరకు నుంచి గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ అనేది హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటాం. అది కాకుండా సెలైన్ ఇన్ఫ్యూజన్ సాల్పింగోగ్రఫీ అంటాము. ఇంకా మూడోది లాప్రోస్కోపీ. సో ఈ 3 టెస్ట్లో ఏదో ఒకటి వాడి మనం చెక్ చేసినప్పుడు ఈ ట్యూబ్స్ అనేవి ఒక డై అనేది తీసుకుని ఈ హెచ్ఎస్జీలో ఏం చేస్తాం, హిస్ట్రోసాల్పింగోగ్రఫీలో ఒక ఫ్లోరోసెంట్ డై, ఓపెక్ డై ఉంటుంది కదా, దాన్ని మనం కింద నుంచి గర్భాశయం నుంచి పాస్ చేస్తాం అనమాట. పాస్ చేసినప్పుడు అది 2 ట్యూబ్స్లోకి స్పిల్లింగ్ అనేది జరగాలి. సో ఒకవేళ ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే ఒక సైడ్ స్పిల్లింగ్ జరుగుతుంది, 2 ట్యూబ్స్ ఓపెన్ ఉంటే 2 సైడ్స్ స్పిల్ అవుతుంది అనమాట. అంటే స్పిల్ అయి పెరిటోనియల్ క్యావిటీలో పడుతుంది. సో ఎలా 2 సైడ్స్ స్పిల్ అవ్వలేదు అంటే ట్యూబల్ బ్లాక్ ఉన్నట్టు, లేదా ట్యూబల్ స్పాజమ్ అంటాం, అది కానీ ఉన్నట్టు. సో ఈ ట్యూబల్ బ్లాక్ అనేదానికి మేజర్గా సిమ్టమాటాలజీ ఏమీ ఉండదు. ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడినప్పుడు మాత్రమే మెనీ టైమ్స్ డయాగ్నోస్ అవుతుంది. అదే ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు చాలామంది మాకు ఏం పెయిన్ లేదండి, మాకేమీ బ్లీడింగ్లో ప్రాబ్లమ్స్ లేవు, కానీ ట్యూబల్ బ్లాక్ ఎట్లా వచ్చింది అంటారు. ట్యూబల్ బ్లాక్ ఈజ్ మెనీ టైమ్స్ సైలెంట్గానే ఉంటుంది. సో ఓన్లీ ఫర్టిలిటీ సమస్యతో కపుల్ మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని డయాగ్నోస్ చేయగలుగుతాం అనమాట. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది ఎందుకు వస్తాయి డాక్టర్, రీజన్ ఏమై ఉండొచ్చు? సో ఈ ట్యూబల్ బ్లాక్స్కి చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఇన్ అవర్ కంట్రీ ఇస్ ఇన్ఫెక్షన్స్, అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. అందులో మెయిన్గా ట్యూబర్క్లోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ రీజన్ అనమాట. అది కాకుండా గొనోరియా, క్లెమీడియా అని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఈ నార్మల్గా వెజనల్ మైక్రోబియంలో ప్రాబ్లం వచ్చి అది ఎసెండ్ అయ్యి గర్భాశయంలోకి వెళ్ళి, గర్భాశయం నుంచి ట్యూబ్లోకి వెళ్ళి అక్కడ వాప్ అనేది కాజ్ చేస్తుంది. ఎప్పుడైతే వాప్ అనేది కాజ్ చేసిందో నార్మల్ ట్యూబల్ ఫంక్షన్, అంటే ట్యూబ్లో ఏంటి ఇలాగా మన హెయిర్ లాంటి సీలియా ఉంటాయన్నమాట. సో ఆ సీలియరీ మోషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఇలా ఎఫెక్ట్ చేస్తాయి ట్యూబల్ బ్లాక్ని. సో రెండోది ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ అనే ఒక సమస్య ఉంటుంది. అంటే ఏంటి అంటే నార్మల్గా గర్భాశయంలో ఉన్న ఎండోమెట్రియము ఎక్స్ట్రావెసేట్ అయ్యి బయట ప్లేసెస్లోకి స్పిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఎండోమెట్రియోసిస్ సమస్య వచ్చినప్పుడు ఈ ట్యూబ్స్ అనేవి పేటెంట్గా ఉంటాయి, కానీ వాటి డైరెక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ట్యూబల్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. అది మూడోది ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, గర్భాశయంలో కాకుండా ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ రావడం. ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఆ ట్యూబ్ ఫంక్షన్ అనేది పోతుంది అనమాట. ప్రీవియస్గా ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో ఆ ట్యూబ్ ఫంక్షన్, ఆ ట్యూబల్ మొత్తం సీలియరీ మోషన్ అదంతా డిస్రప్ట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళల్లో ట్యూబల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాలుగోది ఏంటంటే ట్యూబల్ స్టెరిలైజేషన్. మనమే ఇద్దరు పిల్లలు పుట్టాక ట్యూబల్ స్టెరిలైజేషన్, ట్యూబ్స్ అవి కట్ చేసి వాటిని టై చేస్తాము. సో అలాంటి వాళ్ళల్లో ట్యూబల్ బ్లాక్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే డాక్టర్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అవుతాయని అంటారు కదా, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ డాక్టర్? సో మెయిన్గా ఇన్ఫెక్షన్స్ అంటే గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి, వాటిని ఎండోమెట్రైటిస్ అంటాము. అంతేకాకుండా ఫెల్లోపియన్ ట్యూబ్స్, ఇప్పుడు ట్యూబ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇవి రెండు మెయిన్గా ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. సో వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే గర్భాశయంలో ఎండోమెట్రైటిస్ అనే ఇన్ఫెక్షన్ని మనం హిస్ట్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా లోపలికి కెమెరా పాస్ చేసి ఆ ఎండోమెట్రియల్ లేయర్ ఎట్లా ఉంది అది తీసి, అది కాకుండా ముక్క పరీక్ష అనేది కూడా చూసి వాటిలో స్పెషల్ ఇంటర్లూకిన్స్, ఎండోకైన్స్ అనేవి ఉంటాయి, అవన్నీ వాటి శాతం అది చూసి ఎండోమెట్రైటిస్ అనేది డయాగ్నోస్ చేస్తాము. దానికి మెయిన్గా ట్రీట్మెంట్ ఏంటి అంటే యాంటీబయాటిక్స్ పెడతాము, అది కాకుండా ప్రోబయోటిక్స్ అనేవి కూడా పెడతాము. సో ఈ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ని కూడా అన్ఫార్చునేట్లీ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ని మనం ట్రీట్ చేసినా కూడా ఆ ట్యూబల్ ఫంక్షన్ని రెస్టోర్ చేయడంలో చాలా డిఫికల్టీ ఉంటుంది. సో యూజువల్గా ట్యూబల్ ఫంక్షన్ రెస్టోర్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే అనిపిస్తుంది, ఎందుకంటే చాలాసార్లు ట్రై చేస్తాము కానీ ఆ ట్యూబ్స్ని ఎంత ఫంక్షనాలిటీకి తీసుకొద్దాం అనుకున్నా డిఫికల్టీ అనేది ఉంటుందన్నమాట.
సో దానికోసం ట్యూబల్ క్యాన్యులేషన్ అనేది చేస్తాం. అంటే హిస్ట్రోస్కోపీ గర్భాశయం ద్వారా కానీ హిస్ట్రోస్కోప్ పాస్ చేసి ఒక క్యాన్యులా లాంటిది పాస్ చేసి ఆ బ్లాక్ అయిన ట్యూబ్స్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం. సో 5% కేసెస్లో సక్సెస్ఫుల్ అవుతుంది, ప్రెగ్నెన్సీస్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే డాక్టర్. సో ఈ థైరాయిడ్తో బాధపడే వారికి కూడా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా టైం పడుతుందంటారు. వారికి కూడా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సెట్ అవుతుందంటారా? సో థైరాయిడ్ సమస్య చాలా మందిలో ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మందిలో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 4 out of 10 వాళ్ళకి థైరాయిడ్ సమస్య అనేది ఉంటుంది. ఎందుకు అంటే యాక్చువల్లీ కొన్ని స్టడీస్ ఏం చెప్తాయి, కొంచెం ఓవర్ డయాగ్నోసిస్ కూడా అవుతుంది థైరాయిడ్ సమస్య అని అంటారు. అండ్ ఫుడ్లో కూడా అడల్ట్రేషన్స్, ఐరన్ డెఫిషియన్సీస్ ఎక్కువ అవ్వడము, వీటి వల్ల అనేది సమస్య ఎక్కువ అవుతుంది. సో ఈ థైరాయిడ్ని మెయిన్గా హార్మోనల్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మనం రెస్టోర్ చేసి వాళ్ళల్లో హార్మోన్ లెవెల్స్ అనేది TSH హార్మోన్ అనేది 2.5 దగ్గర మెయింటైన్ చేస్తే మంచి ఫర్టిలిటీ అవుట్కమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వీళ్ళల్లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ మనం ట్రై చేయొచ్చు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో టాబ్లెట్ మెథడ్ ట్రై చేయొచ్చు, ఐయుఐ ట్రై చేయొచ్చు, IVF కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ అనేది కంట్రోల్లో ఉందో మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా మంచి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో మెన్లో కూడా ఈ థైరాయిడ్ సమస్య ఉంటుంది, చాలాసార్లు అండర్ డయాగ్నోజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మెన్లో ఈ ప్రాబ్లం ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళల్లో స్పర్మ్ కౌంట్లో సమస్య రావడం, మొటిలిటీ కదిలే కణాల సంఖ్య ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. సో మెన్లో కూడా థైరాయిడ్ సమస్యను ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ కపుల్లో. ఓకే డాక్టర్. అంటే ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే డయాబెటిక్కి గురవుతున్నారు, వారికి కూడా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ వారికి ఏ విధంగా ఉంటుంది? సో ఈ డయాబెటీస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది యంగ్ జనరేషన్లో ఈ మధ్య. సో అది మెన్లోను ఫీమేల్లోను ఇద్దరిలోనూ చాలా ట్రబుల్సమ్గా ఉంటుంది. ఎప్పుడైతే డయాబెటీస్ సమస్య పెరిగినప్పుడు ఏంటంటే అది ఎగ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే ROS అంటాం, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటాం. అంటే మన బాడీలో టాక్సిక్ రాడికల్స్ అనమాట, అవి చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అవి ఎక్కువ అవడం వల్ల మన గోనడ్స్ అంటే జర్మ్ సెల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది విమెన్లో చాలా తక్కువగా ఉంటుంది. రెండోది, అండ్ IVF చేసినప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎగ్ తక్కువగా ఉంటే ఎంబ్రియో క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో దానివల్ల గర్భాశయంలో అతుక్కోవడానికి కూడా సమస్య ఉంటుంది. ఒకవేళ అతుక్కుని పిండం గ్రో అయితే డయాబెటీస్లో అబార్షన్ ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం అబార్షన్స్కి గురవుతూ ఉంటారు. సో అందుకని డయాబెటిక్ సమస్య ఉన్న వాళ్ళు ఆ HbA1cని కంట్రోల్లో పెట్టుకుని అట్లీస్ట్ అరౌండ్ 6.5 దాకా తీసుకొచ్చుకుని IVF ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో మెన్లో కూడా డయాబెటీస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్య, బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్. మెన్లో కూడా చాలా వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది డయాబెటీస్. ఈ ROS పెరగడం వల్ల చాలామంది స్పర్మ్ DFI అంటే స్పర్మ్ కణం యొక్క లోపల జన్యు పదార్థంలో డిఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. సో దానివల్ల పిల్లల్లో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎంబ్రియో క్వాలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబ్రియో క్వాలిటీలోనే సమస్య అనేది ఉంటుంది. ఎంబ్రియో బాగున్న బేబీ అనేది ఇంప్లాంట్ అయిన తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి అబ్నార్మాలిటీస్ వచ్చే సమస్య ఉంటుంది. సో బోత్ మెన్ అండ్ విమెన్ డయాబెటీస్ అనేది కంట్రోల్లో పెట్టుకుని IVF ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్. సో ఈ IVF ట్రీట్మెంట్ తీసుకునే వారి ముందంటే మెంటల్గా ఏ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి వాళ్ళు? సో IVF ట్రీట్మెంట్ తీసుకునేవారు యూజువల్లీ IVF దాకా ట్రీట్మెంట్ వెళ్ళింది అంటే వాళ్ళు అప్పటికే చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళుంటారు, చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకుని ఉంటారు. దే ఆర్ ఎగ్జాస్టెడ్ ఎమోషనలీ, మెంటలీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IVF ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి దే నీడ్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. వాళ్ళకి రీఅష్యూరెన్స్ అనేది ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి ఎమోషనల్గా. అండ్ వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్లో జర్నీ అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అండ్ వాళ్ళు మన ట్రీట్మెంట్కి అసోసియేట్ అయ్యి వచ్చి తీసుకునేలాగా వాళ్ళని పాజిటివ్గా మనం రీఎన్ఫోర్స్ చేయాలి. అండ్ దట్ హెల్ప్స్ దెమ్ టు కౌంటరాక్ట్ ద స్ట్రెస్. ఒకవేళ స్ట్రెస్ తగ్గించుకున్నప్పుడు డెఫినెట్గా ఇట్ హ్యాస్ గుడ్ ఎఫెక్ట్ ఆన్ ద ట్రీట్మెంట్. అండ్ ఫర్దర్గా మనం ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్కి బైండ్ అయి ఉంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కౌన్సిలింగ్ ఫర్ ఎనీ ఇన్ఫర్టైల్ కపుల్. ఎందుకంటే వాళ్ళు చాలా, అండ్ అది కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా చాలా స్ట్రెస్ అనేది ఫేస్ చేస్తారు. సో అందుకని మనం కాలర్ రెడీగా ఉన్నారు. తెనాలి నుంచి రమ్య. హలో అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. హలో, మాట్లాడండి డాక్టర్. హలో చెప్పండి.
హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. సో చెప్పండి, అంటే ఇప్పుడు ఎలాంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు జాగ్రత్తలు ఏ విధంగా పాటించాల్సి ఉంటుంది? సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం కపుల్ మన దగ్గరికి వచ్చినప్పుడు మెయిన్గా ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు రీస్ట్రెయిన్ ఫ్రమ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. అంటే ఈ మధ్య విమెన్లో కూడా స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుంది. సో బోత్ ఆఫ్ దెమ్ షుడ్ కట్ డౌన్ ఆన్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. స్మోకింగ్ అయితే డెఫినెట్లీ దే షుడ్ స్టాప్. ఆల్కహాల్ కూడా, బట్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ పర్మిసిబుల్ అని బుక్స్లో చెప్తారు. బట్ వెన్ దే ఆర్ టేకింగ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బీ స్టాప్డ్. అండ్ సెకండ్ థింగ్ దే హ్యావ్ టు ఈట్ గుడ్ అమౌంట్ ఆఫ్ యాంటాక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనమాట. ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అవన్నీ ఎక్కువగా తినాలి. అండ్ హోమ్ కుక్డ్ ఫుడ్ ప్రిఫరబుల్లీ ఎక్కువగా తినాలి. సో అండ్ పాజిటివ్గా ఉండాలి ఫస్ట్ థింగ్. అంటే పాజిటివ్ అవుట్సెట్లో ఉండాలి ఎప్పుడు కపుల్, సో దట్ మనకు కూడా పాజిటివ్ అవుట్సెట్ ఉన్నప్పుడు మన ట్రీట్మెంట్ అవుట్కమ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అనేవి టైం టు టైం తీసుకోవాలి. అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వి గివ్ హార్మోన్ ఇంజెక్షన్స్, వాటివి కరెక్ట్గా టైం టు టైం తీసుకుంటే దే ఆర్ ఎఫెక్టివ్ అనమాట. లేకపోతే వాటి వల్ల అన్నెసెసరీ సమస్యలు వస్తాయి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఐవీఎఫ్లో. పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు. హార్మోనల్ ఇంజెక్షన్స్కి లిటిల్ డిస్కంఫర్ట్గా ఉంటుంది, కొంతమందికి నాజియా ఉంటుంది. అదర్వైజ్ మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. సో ఈ రకంగా వాళ్ళు ముందుకెళ్తే మంచి సక్సెస్ రేట్ చూస్తారు. ఓకే డాక్టర్, 49ers ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో 49లో మేము లేటెస్ట్గా అడాప్ట్ చేసుకునేవి మల్టిపుల్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో మెయిన్గా ఐవీఎఫ్లో మేము స్పర్మ్ ప్రిపరేషన్లో న్యూ టెక్నిక్స్ వాడతాము, మైక్రోఫ్లూయిడిక్స్ అని. అది దట్ ఈస్ వెరీ మంచి సక్సెస్ రేట్ ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అది కాకుండా మా ఐవీఎఫ్ ల్యాబ్స్లో మేము మంచి ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ వాడతాము. ఎందుకంటే గెమీట్స్ అంటే చాలామందికి ఐవీఎఫ్లో మావే వాడుతున్నారా, వేరే వాళ్ళ స్పర్మ్ ఏమైనా వాడుతున్నారా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ అవుట్ పాస్ చేయడానికి విట్నెసింగ్ సిస్టమ్ అనేది వాడతాము. అంటే ఒక కార్డు ఉంటుందని, ఆ కార్డు వాళ్ళ గెమీట్కి చిప్తో అటాచ్ చేస్తాము. సో ఆ కార్డు పెట్టినప్పుడు ఆ పెట్టే డిష్ మాత్రమే మేము బయటకు తీయగలుగుతాం, వేరే తీస్తే అలారం సిస్టమ్ అనేది జరుగుతుంది. సో గెమీట్ మిస్ మ్యాచ్ అంటే మా స్పర్మ్ మా ఎగ్గే వాడుతున్నారా అన్న డౌట్ అనేది 100% తీసేయచ్చు. మీది కాకుండా వేరే వాడితే అలారం అనేది మా అన్ని మొబైల్స్లో, అంటే ఐవీఎఫ్ ల్యాబ్ మేనేజర్స్లో అందరి మొబైల్స్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అనేది మేము అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఒక థర్డ్ ఐ లాగా ఉంటుంది అనమాట. ఒక థర్డ్ పర్సన్ మనం చూస్తున్నట్టు ఉంటుంది. సో అది కాకుండా ల్యాబ్లో ప్రక్రియలు, అంటే ల్యాబ్లో టెంపరేచర్స్ అవి ఎట్లా ఉన్నాయి, అది కాకుండా మా అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా జిల్ట్రిక్స్ అని ఒక కొత్త అలార్మింగ్ సిస్టమ్ అది కూడా తెచ్చుకున్నాం. అంటే కరెక్ట్గా టెంపరేచర్ ఉందా, హ్యూమిడిటీ కరెక్ట్గా ఉందా, ప్రెషర్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేస్తుంటుంది. అందులో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే అలారం అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇవి రెండు మేము 49లో అడాప్ట్ చేసుకున్నామండి. సో దానివల్ల మంచి సక్సెస్ రేట్స్ అనేవి ఇవ్వగలుగుతున్నాం అనమాట. ఓకే డాక్టర్, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో బెడ్ రెస్ట్ ఏమైనా అవసరం ఉంటుందంటారా? సో ఐవీఎఫ్ ఇది చాలా కామన్గా అడిగే క్వశ్చన్ అని అందరూ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని. యాక్చువల్లీ నో అనమాట. బెడ్ రెస్ట్ అనేది అసలు అవసరం లేదు. అంటే స్ట్రెయినువస్ యాక్టివిటీస్ చేయకుండా ఉంటే సరిపోతుంది, బెడ్ మీదే ఉండాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ బెడ్ మీద కాకుండా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి మంచి సక్సెస్ రేట్ చూసాము. ఎందుకు అంటే మంచి యాక్టివిటీ ఉన్నప్పుడు మంచి సర్క్యులేషన్ ఉంటుంది. సో అవి బెడ్ రెస్ట్ అనేది అవసరం అండి. ఓకే డాక్టర్, సో ఈ ఐవీఎఫ్ అంటే ఏమిటి, వాటి ప్రాసెస్, ఇంకా సంతానలేమికి ఈ ఐవీఎఫ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ న్యూస్.